పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభిస్తున్న రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్, మంత్రి సంధ్యారాణితో పాటు వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజుదేవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్యవైశ్యులందరూ ఇలా ఐకమత్యంతో ఉంటే ఏదైనా సాధించగలరని నగేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో చాలా ఎక్కువగా ఆర్యవైశ్య మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నా మంత్రివర్యులు సంధ్యారాణి గారు వచ్చారు. కార్యక్రమంలో పాపంతో ఎంత టైం లేకుండా వచ్చారు. కార్యక్రమాన్ని నిర్వహించుకొని మరి వేరే కార్యక్రమంలో ఉన్నది. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు గారు పరువు తెప్పిస్తుంటారు. కార్యక్రమాలు ఉంటాయి. సో వాళ్ళు ఇక్కడ మనతో కలిసి ఒక ఆడపడుచు చాలా చక్కగా అందరితో కలిసి మంచి వెళ్ళిపోయే తల్లి వచ్చి ఇక్కడ ఇనాగ్రేట్ చేసి అందరి మెప్పులు పొంది వెళ్ళారు. వారికి సభాముఖంగా వారికి మొట్టమొదటి ధన్యవాదాలు. సెక్రటరీలు, ట్రెజరర్లు, డోనర్లు అందరికీ మీ తరఫున ధన్యవాదాలు. పేరు ఇవ్వలేదు, ఈయన పేరు లేదు. గౌరవ పెద్దలు, గౌరవ మంత్రి గారు, గౌరవ ఎంపీ గారు, నాకు సుపరిచితులు టీజీ వెంకటేశ్వర గారికి అందరికీ కూడా పేరు పైన నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా గత ఆర్యవైశ్య మహాసభ కూడా రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కూడా ఒడిదుడుకుల్లో అమ్మవారి సుధాపురి రామ ఇంటికి ఒక్కొక్క మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది టీజీ వెంకటేష్ గారు. నేను ఒక పెద్దన్నగా ఉంటూ మన ఏ సమస్య వచ్చినా ఆయన దిశానిర్దేశం చేస్తూ ఒక అన్ని మీరు లేరు కానీ